అనకాపల్లి జిల్లా గోల్గొండలోని శ్రీరాంపురంలో ఓ వ్యక్తి కత్తితో వీరంగం చేశాడు. తాతీలు అనే వ్యక్తి ఇద్దరిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి యత్నించాడు. చిన్న వివాదంతో ఘర్షణ జరిగింది. దాడి చేసిన సమయంలో చేతులతో అడ్డుకునే ప్రయత్నంలో ఒక వ్యక్తి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు బాధితులను ఇద్దరిని హాస్పిటల్కి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మార్నింగ్ ఇక్కడ 7:29కి ఇద్దరు భార్యాభర్తలు శ్రీరాంపురం ఊరు కొలుగొండ మండలం నుంచి ఇద్దరు భార్యాభర్తలు వచ్చారండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు నరికేశారని చెప్పి వచ్చారు. వైఫ్ పరిస్థితి అయితే బాగోలేదు. ఆమెకి రెండు చేతులు కూడా విరిగిపోవడం జరిగింది. రక్తస్రావం ఎక్కువ జరుగుతుంది. ఆర్టీస్ నర్వ్స్ అన్ని కూడా కట్ అయ్యాయి. హస్బెండ్ పరిస్థితి అయితే బాగానే ఉంది. కాకపోతే ఆవిడకి ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం వైజాగ్ ఏపీకి రిఫర్ చేయడం జరుగుతుంది. నమస్తే అండి, నేను డ్యూటీ డాక్టర్ నర్సింగ్ ఏరియా హాస్పిటల్లో. మాకు మార్నింగ్ ఇక్కడ 7:29కి ఇద్దరు భార్యాభర్తలు శ్రీరాంపురం ఊరు కొలుగొండ మండలం నుంచి ఇద్దరు భార్యాభర్తలు వచ్చారండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు నరికేశారని చెప్పి వచ్చారు. వైఫ్ పరిస్థితి అయితే బాగోలేదు. ఆమెకి రెండు చేతులు కూడా విరిగిపోవడం జరిగింది. రక్తస్రావం ఎక్కువ జరుగుతుంది. ఆర్టీస్ నర్వ్స్ అన్ని కూడా కట్ అయ్యాయి. హస్బెండ్ పరిస్థితి అయితే బాగానే ఉంది. కాకపోతే ఆవిడకి ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం